టు 9 వైబ్స్ న్యూస్. హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఫేజ్ 2 రూట్ మ్యాప్ ను సిద్ధం చేసిన మెట్రో అధికారులు 70 కిలోమీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా సిటీలోని నలుమూలలను అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు కనెక్ట్ అయ్యేలా కొత్త ప్రతిపాదిత మార్గాలను తయారు చేశారు. దీంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు మెట్రో రైలు ప్రయాణం మరింత చేరువయ్యే అవకాశం ఉందని మెట్రో అధికారులు భావిస్తున్నారు. నగరంలో హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం 3 కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు అందుబాటులో ఉండి నిత్యం లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అయితే ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్ను చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వరకు పొడిగించనున్నారు. దాంతోపాటు మరో 4 కారిడార్లలో మెట్రో రైలు మార్గాన్ని సిద్ధం చేయనున్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్లు పొడిగించనున్నారు. అలాగే ఫలక్నామా నుంచి చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ప్రతిపాదిత కారిడార్ 4లో భాగంగా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కడి నుంచి చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ మీదుగా మైలాదేవ్పల్లి P7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మొత్తం 29 కిలోమీటర్ల వరకు కొత్తగా మెట్రో మార్గాన్ని సిద్ధం చేయనున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్ న్యూస్.